కొద్దిగా ఒకసారి అలా ఉండండి. అందరూ ఒకసారిలో చూడండి. మేడం గారు ఓకే సార్. కంగ్రాచులేషన్ సాయి గారు. కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా పూర్తి సహాయ సహకారాలు ఈ టౌన్ కాంగ్రెస్కి ఇస్తామని ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కానీ సంప్రదించమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. రండి చాలు. అప్పుడే కాదు సార్ ఒకసారిలో చూడండి అందరూ. ఓకే సార్. కంగ్రాచులేషన్స్. మీ మండల స్థాయిలో చక్కగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గౌరవం నిండి దాంతోపాటుగానే అందరినీ కలుపుకుని పడినా పడకపోయినా అందరినీ జాగ్రత్తగా కలుపుకుని మనం కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబెట్టినట్లయితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని, మీ కృషి కాంగ్రెస్ పార్టీకి ఎంతో చేయాలని కోరుకుంటున్నాం. సాయి గారు అయిపోయిందా? మీకు ఏమన్నా పార్టీ సభ్యుడనైన నేను పార్టీ విధి విధానాల పట్ల కట్టుబడి ఉంటానని, పార్టీలో ఉన్న పెద్దలను కార్యకర్తలను గౌరవభావంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, పార్టీలో ఉన్న పెద్దలను కార్యకర్తలను గౌరవభావంతో చూస్తానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, పార్టీ విధి విధానాలను లోబడి పనిచేస్తానని, దోమ మద్యపానాలకు దూరంగా ఉంటామని, పార్టీ గౌరవాన్ని పెంచుతామని, పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకసారిలో చూడండి. రవణ కొద్దిగా దగ్గర. ఓకే సార్. వేసేసిన తిరిగేసారు చూడండి. తిరిగేసారు ఒకసారిలో చూడండి సార్. దండం పెడుతున్నాడు చూడండి. జాగ్రత్త పెట్టుకున్నాను. ఓకే సార్. ఒకసారిలో చూడండి. గట్టిగా పట్టుకోండి. సేదారంగా ఎలా చూడాలి. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మా మద్దాలి సాయి కుమార్ గారిని, అలాగే భీమవరం రూరల్ మండలం అధ్యక్షుడిగా అయినంపూడి వెంకట రామరాజు గారిని, మండల ప్రెసిడెంట్గా వీరవాసర మండల ప్రెసిడెంట్గా గొట్టుముక్కల ప్రభాకర్ రావు గారిని అధిష్టానం నిర్ణయం చేయడం జరిగింది. ఆ రకంగానే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వీరికి ఈ రోజున అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు కూడా నిబద్ధతతో పనిచేయడానికి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కృషి చేస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అలాగే పట్టణ స్థాయి నుంచి కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు తలపెట్టిన ఓట్ చోర్ గద్దె చోట్ కార్యక్రమాన్ని కూడా, సంతకాల సేకరణ కూడా భారీ ఎత్తున
ఈ నియోజకవర్గం నుంచి నియోజకవర్గ అధ్యక్షులు అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్ మా అంకెన్ సీతారాం 20,000 సంతకాల సేకరణ చేస్తారని, దాంతోపాటుగానే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆ రకంగానే యువతకు కూడా ఒక్కసారి మీరు ఫోన్లు పక్కన పెట్టి వాట్సాప్ను పక్కన పెట్టి అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించినట్లయితే చదువుకునే స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్ఎంప్లాయీస్ వరకు ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఓట్ చోర్ గద్దే చోర్ అనే ప్రోగ్రామ్ని రాహుల్ గాంధీ గారు తలపెట్టారు. కాబట్టి ఈ దేశంలో మనకి రాజ్యాంగం ఇచ్చిన గౌరవాన్ని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడున్న పాలకులు ఉన్నారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి అలాగే పట్టణ స్థాయి నుంచి కూడా మొత్తం అందరూ ఈ సంతక సేకరణలో ఈసీని మనము ఎప్పుడైతే ఈసీ ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీకి తోడుగా ఉండి ఓట్లు తీసేయటం కలపటం కూడా ఎవరికీ తెలియకుండా ఒక సాఫ్ట్వేర్ ద్వారా చేయటం జరుగుతుంది. కాబట్టి అటువంటి దొంగతనాన్ని అరికట్టడానికి అందరం కలిపి అన్ని పార్టీలు కూడా కలిపి కృషి చేసినట్లయితే మన దేశంలో మళ్ళీ శాంతి సమకూర్చే విధంగా అగైన్ కాంగ్రెస్ పార్టీ వచ్చి దేశ సౌభాగ్యాన్ని నిలబెట్టే పరిస్థితి రావాలని మనం అందరం కోరుకుందాం. ఆ రకంగానే అందరం ఆ దిశగానే పనిచేస్తామని చెప్పి హృదయపూర్వకంగా మేమందరం ప్రయత్నం చేయడం జరుగుతుంది. నమస్కారం. అభినందన. ఇక్కడ ఈరోజు మా భీమవరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మా భీమవరం నియోజకవర్గానికి చెందిన భీమవరం పట్టణానికి చెందిన మా బద్దాల సాయి గారికి భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం మండలానికి అయినపూడి వెంకటరామరాజు గారిని, అలాగే వీరవాసం మండలానికి గుర్తుముక్కల ప్రభాకరరావు గారికి ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి అందరికి కూడా మా టౌన్ ప్రెసిడెంట్ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి అందరికి కూడా మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పి మంచి నిరసనం. ఎలక్షన్ టైంలో బాగా పనిచేశారు సాయి గారు ఏంటి మన రామరాజు గారు. అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ గుర్తించుకుంటుంది. మంచి స్థానం భీమవరం టౌన్ ప్రెసిడెంట్ అంటే గతంలో ఎంత పెద్ద వాళ్ళు అందరూ కూడా చేశారు. అలాంటి మంచి పదవి మన సాయి గారికి వచ్చింది. సాయి గారు కూడా ప్రజల్లో ఏ సమస్య ఉన్నా సరే టౌన్లో పట్టణంలో మీరు కొంచెం ముందుండి, అలాగే టౌన్ కమిటీలు కూడా మనం ఈ మొత్తం 39 వార్డు కమిటీలు కూడా కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది. కమిటీలకు మా పూర్తి సహకారం, మా భీమవరం నియోజకవర్గంలో మీకు ఏదైనా సరే మేము పూర్తి సహకారం ఉంటుంది టౌన్లో. అలాగే మీ మండలంలో కూడా మనం ఈ గొలవంతిప్పల వసతి నుంచి అన్ని గ్రామ కమిటీలు కూడా వెంటనే మొత్తం స్పీడ్గా అందరం కలిసి పూర్తి చేసి, అలాగే ఓట్ చోర్ గద్దె చోర్ సంతకాల సేకరణ జరుగుతుంది. మన నియోజకవర్గానికి సుమారు ఇప్పటికి కొంచెం వేలలోనే మనం పూర్తి చేసాం. ప్రజలకు కూడా మంచి స్పందన వస్తుంది. నిజంగా ఇలాగ ఓట్ చోర్ గద్దె చోర్ ఇలాగ ఓట్లు దొంగతనం జరిగితే ఇలాగా కంపల్సరీ రాహుల్ గాంధీ గారి మద్దతుగా భీమవరం నియోజకవర్గంలో చాలామంది ప్రజలు స్వతంత్రంగా వచ్చి సంతకం పెట్టి ఈ సంతకాల సేకరణ ఎంతో ముందుకు సాగుతుంది. అలాగే మీరు కూడా ఇంకా మండలం స్థాయి నుంచి ఇంకా మన హరికుమార్ రాజు మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు 20,000 పూర్తి చేసి చెప్తామని చెప్పి, అలాగే ఈ కమిటీలన్నీ కూడా కొత్త కమిటీలు వేసి కొత్తగా మీరు మొత్తం భీమవరంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకేంటి ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మరి అధికారాలు స్వీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి మన షర్మిలారెడ్డి గారు షర్మిలారెడ్డి గారు యొక్క ఆర్డర్స్ ప్రకారంగా మన భీమవరంలో ఎన్నిక కాబడినటువంటి సెలెక్ట్ చేయబడినటువంటి సాయి గారు అవనివ్వండి, రామరాజు గారు అవనివ్వండి, అలాగే విజయ్ కుమార్ గారు అవనివ్వండి, రవి గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా బాధ్యతలు స్వీకరించడానికి చాలా సుముఖంగా ఉన్నారు. అంతే స్ఫూర్తితో ప్రతి పని కూడా కాంగ్రెస్ సంబంధించిన ప్రతి ఆదేశాలను కూడా పాటించుకుంటూ, మనకి అధికారాలు ముఖ్యం కాదు కానీ మన యొక్క కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలంలో అధికారంలో ఉంచడానికి కావాల్సినటువంటి మంచి స్ఫూర్తిని మీరందరూ కలిగించాలని, వాటికి మేము సహకారం అందిస్తామని తెలియజేస్తూ, మీకు ఇచ్చినటువంటి ఈ అధికారాలను కష్టమైన ఇష్టంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటాం. అందరికీ నమస్కారం.
ఈ ముఖ్యంగా భీమవరం పట్టణానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు నేను మా జిల్లా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు హరికుమార్ రాజు గారికి, మా పూజలు పెద్దలు కన్నూరు బాపిరాజు గారికి, మా ఇన్ఛార్జి గారు అయిన అంకెం సీతారాం గారికి, బోనం రవి గారికి, అలాగే సుబ్రహ్మణ్యం గారికి పేరు పేరున నాకు సహకరించడానికి వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించారు. వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ భీమవరం పట్టణానికి గతంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ పట్టణ అధ్యక్షుల కింద చేశారు. వాళ్ళందరి దివ్యాశీసులతో నేను మన భీమవరం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నా వంతు కృషి నేను చేస్తానని మీరందరూ సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన భీమవరం పట్టణ నియోజకవర్గంలో నాకు మండల ప్రెసిడెంట్గా అధికారం ఈరోజు నాకు ఇచ్చారు. ఈ యొక్క అధికారాన్ని నేను దుర్వినియోగం చేయకుండా బాధ్యతతో సక్రమంగా నిర్వర్తిస్తానని మనస్ఫూర్తిగా నాకు ఈ పదవి ఇచ్చిన శర్మిలారెడ్డి గారికి, బాపిరాజు గారికి, హరికుమార్ రాజు గారికి, అంకెం సీతారాం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన జిల్లా అధ్యక్షులు హరికుమార్ రాజు గారు, మద్దాల సాయి గారి టౌన్ ప్రెసిడెంట్గా, అయినంపూడి వెంకటరామరాజు గారికి భీమవరం మండల అధ్యక్షులుగా ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో గతంలో జరిగిన ఎలక్షన్లో వీళ్ళంతా కష్టపడ్డారు. పార్టీ ఎప్పుడు కూడా కష్టపడిన వారిని గుర్తుంచుకుంటుంది. దాని ద్వారానే వీళ్ళకి ఈరోజు గౌరవప్రదమైనటువంటి పదవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా పార్టీ కోసం జిల్లా కాంగ్రెస్ కార్యక్రమం ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ హరికుమార్ రాజు ఆధ్వర్యంలో, అలాగే భీమవరం ఇన్ఛార్జి అంకిం సీతారాం ఆధ్వర్యంలో, అలాగే భీమవరం టౌన్ ప్రెసిడెంట్గా సాయి గారిని నియమించారు. అలాగే భీమవరం మండల ప్రెసిడెంట్గా అయినంపూడి రామరాజు గారిని నియమించారు. అలాగే విధానాశ్రమంలో గుట్టుముల ప్రభాకర్ నియమించేశారు. ఈ అందరూ ఎంతో కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి ఎంతో తోడ్పడతామని చెప్పి 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తాకి మేమంతా ట్రై చేస్తామని చెప్పి ఈ అందరూ పదవులు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ అభినందనలు తెలుసు. సెలవు